మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులారా, నమోదాయ్. ఈరోజు మీ ముందుకు అఖండ భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన డాక్యుమెంటరీ మీ ముందుకు రాబోతుంది. అదేంటిది? దక్షిణ భారతదేశము, ఉత్తర భారతదేశం అనేది అప్పటికే అఖండ భారత్లో ఉందా అనే మీకు డౌట్ రావచ్చు. నిజమే. చరిత్రలో ఏం చెప్తుందంటే అప్పటికే భారతదేశంలో రెండు భాగాలుగా మన భారతదేశం రెండు భాగాలుగా విభజించబడింది. లేకపోతే సంస్కృతులు ఉన్నాయి అంటే రెండు భాగాలు, రెండు సంస్కృతులు ఉన్నాయి అనేది చరిత్ర చెప్తుంది. మనము చూస్తే మన భారతదేశంలో ఏదైనా చరిత్రలోకి వెళ్తే ఫస్ట్ సింధు నాగరికత గురించి మనకు టాపిక్ వస్తుంది. సింధు నాగరికత తర్వాత జనపదాలు, మహాజనపదాలు, ఆ తర్వాత రాజరిక వ్యవస్థలు వస్తాయి. అయితే మనం జనపదాల వరకు చూసుకున్నా, సింధు నాగరికతలు చూసుకున్నా, ఎంతవరకు ఉన్న భారతదేశ చరిత్రని 16 మహాజనపదాలలో ఈ కృష్ణ అండ్ గోదావరి జిల్లాల వరకు మాత్రమే, కృష్ణ గోదావరి నదుల వరకు, కృష్ణ గోదావరి నదుల వరకు అక్కడి నుంచి పైకి మనకు చరిత్ర కనపడుతుంది. అంటే చూడండి, మరి దక్షిణ భారతం అంటే కిందికి తుంగభద్ర, పెన్న, కావేరి చాలా నదులు ఉన్నాయి. మరి ఈ నదులు చరిత్ర లేదా అంటే చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఎందుకంటే మనం పూర్వము నదుల అనుసంధానంగా చరిత్రలు జరిగాయి. నదీ తీర ప్రాంతాల్లోనే రాజ్యాలు వెలిసాయి. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి నీళ్ళున్న చోటనే కాపురాలు చేసుకునేవాళ్ళు. రాజ్యాలు కూడా ఆ ప్రాంతాల్లోనే వెలిసాయి. మరి దక్షిణ భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి, కావేరీ జలాలు ఉన్నాయి. మరి చరిత్ర చూస్తే సింధు నాగరికత కంటే ముందు, సింధు నాగరికత కంటే ప్రాచీనమైన చరిత్ర దక్షిణ భారతదేశానికి ఉందనేది తెలుస్తుంది. అది ఏంటి, ఎలా ఉంటుంది చరిత్ర? అసలు ఆర్య అనార్య అనే శిష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నిజంగా ఆర్యులంటే ఎవరు? బ్రాహ్మణుల? కానే కాదని చరిత్ర చెప్తుంది. ఆర్యులంటే సింధు నాగరికత ప్రజలని ఆర్యులుగా, దక్షిణ భారతదేశ ప్రజలని అనార్యులుగా చరిత్ర చెప్పబోతుంది. మీ ముందుకు చాలా విలువైన కంటెంట్తో రాబోతుంది మిత్రులరా. నేను ఎంతో వ్యయప్రయాసాలు పడి, మీకు తెలిసిన విషయమే కదా, కానీ చరిత్ర బ్రతకాలి అని చెప్పేసి మేమందరము కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాం మిత్రులరా. చాలా విలువైన సమాచారం. చరిత్ర దక్షిణ భారతదేశానికి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉంది తెలియజేస్తూనే ఈ దేశంలో రెండు సంస్కృతులు ఉన్నాయని తెలియజేయడానికి కూడా నేనే ఆశ్చర్యం గురవ్వాల్సి వస్తుందంటే మనం తెలుసుకున్న చరిత్ర ఏంటిది, మనకు తెలుస్తున్న చరిత్ర ఏంటిది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మిత్రులరా, దక్షిణ భారతదేశ చరిత్ర గురించి స్టార్ట్ అవుతుంది. మీరందరూ చూడండి, చూసి మీరు 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని వ్యూస్ పెంచండి మిత్రులరా. నమో బుద్ధాయ్. ప్రాచీన దక్షిణ భారతదేశ చరిత్ర. దక్షిణ భారతదేశంను ద్వీపకల్ప భారతదేశం అని కూడా పిలుస్తారు. ఇది 3 వైపుల నీటితో చుట్టబడిన భూభాగం. ఈ భూభాగాన్ని ప్రాకృతంలో దక్కన్ లేదా దక్షిణ భూమి అని కూడా పిలుస్తారు. దీనికి కారణం తీర ప్రాంతాలు మినహాయించి ద్వీపకల్ప భారతదేశంలోని చాలా వరకు ఆక్రమించిన దక్కన్ పీఠభూమితో ఏర్పడిన ప్రాంతం కాబట్టి. ప్రాచీన దమిళ లేదా తమిళ ప్రజలు నివసించిన భౌగోళిక ప్రాంతాన్ని తమిళికం అని అంటారు. ఇది భారత ఉపఖండంలోని దక్షిణ ప్రాంతాన్ని సూచిస్తుంది. తమిళికం నేటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాలని సూచిస్తుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఆంథ్రోపాలజిస్టుల విశ్లేషణ ప్రకారం మొట్టమొదటి దక్షిణ భారతీయులు ఆఫ్రికా నుండి వలస వచ్చిన వేటగాళ్ల సమూహం. వీరిని హోమోసెపియన్లు అంటారు.
సుమారుగా 1,20,000 సంవత్సరాల నుండి 74,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి అరేబియా ద్వీపకల్పం ద్వారా భారతదేశానికి వచ్చి ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా. పురాతన శిలాయుగ మానవులు భారతదేశంలో మంచుయుగం చివరిలో నివసించారు. రాయి, ఎముకలు మరియు కలప పనిముట్లను వేటాడేందుకు మరియు ఆహారాన్ని సేకరించేందుకు ఉపయోగించారు. వారు సంచార సమాజాల్లో నివసించారు మరియు సంవత్సరం పొడవునా ప్రయాణించేవారు. తమిళనాడులోని అతిరంపాకంలో కనుగొనబడిన రాతి పనిముట్లు 1 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ హోమో ఎరెక్టస్ మానవుల చేత ఆఫ్రికా నుండి భారతదేశంలోకి వచ్చి ఉండవచ్చునని నమ్ముతారు. జన్యు శాస్త్రవేత్తలు పురాతన భారతీయ డిఎన్ఏని పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఆఫ్రికా వెలుపల ఉన్న మానవులలో కనిపించే నియాండర్తల్ జన్యువులలో దాదాపు 90% భారతీయ జన్యువులలో ఉన్నాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను పురాతన మానవ వలసల ఆధారంగా 3 విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది భారతదేశంలోని తొలి మానవులు 50,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వచ్చిన వేటగాళ్ళు. భారతదేశంలోని పురాతన నివాసులను నెగ్రిటోలుగా పరిగణిస్తారు. బహుశా భారతదేశానికి వచ్చిన జాతి సమూహాల్లో వారు మొదటివారు కావచ్చు. వారు కేరళ మరియు అండమాన్ దీవులలోని కొండ ప్రాంతాలలో స్థిరపడ్డారు. కేరళలోని కడర్, ఇరుల మరియు పులియన్ తెగలు చాలా వరకు ఆఫ్రికన్ నెగ్రిటోల్ను పోలి ఉంటారు. వీరే దక్షిణ భారతదేశ ప్రారంభ నాగరిక మానవ సమాజం ఏర్పడడానికి ముఖ్య కారకులైన మూలవాసులు. రెండవది, చివరి మంచు యుగం ముగిసిన తరువాత 20,000 సంవత్సరాల నుండి 7,000 సంవత్సరాల బీసీ మధ్య నేటి ఇరాన్ నుండి వలస వచ్చిన ప్రాచీన మెసపటోమియా వలసదారులు మరియు మెహర్గర్ నుండి అనగా పాకిస్తాన్లోని ఒక పర్వత ప్రాంత ప్రదేశం నుండి వలసలు వచ్చిన ఈ వలసదారులు తమతో పాటు ఆదిమ వ్యవసాయ నైపుణ్యాలను కూడా తీసుకుని వచ్చారు. ఈ వలసవాదులే పురాతన సింధులోయ నాగరికతకు ముఖ్య కారకులైన మూలవాసులు. మూడవది, సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుండి పెద్ద సంఖ్యలో భారతదేశానికి వలస వచ్చిన వలస తెగలు. వీరి వలనే ప్రాచీన భారతదేశంలో ఉత్తరం వైపున జనపదాలు, మహాజనపదాలు మరియు రాచరికాలు ఏర్పడ్డాయి. ప్రాచీన భారతదేశంలో పురాతన మానవ సమాజాలు సుమారుగా 50,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలోనే ఏర్పడ్డాయి. శ్రీలంక మరియు అండమాన్ దీవులలో వీరి ఆనవాళ్లు గుర్తించబడ్డాయి. వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు నేటికన్నా 100 అడుగుల లోతున ఉన్న కారణంగా నాటి పురాతన వలసవాదులు సులువుగా ప్రపంచమంతా విస్తరించారు. పురాతన భారతదేశంలోని తొలి రాజ్యాలు ఈ తెగల రూపంలోనే ఉన్నాయి. ఈ తెగలు ఒకటిగా కలిసి ఉంటే అనేక కుటుంబాల సమూహాలు. తెగలకు వారి స్వతంత్ర ప్రాంతాలు ఉండేవి. కానీ ఆ రోజుల్లో వారి ప్రాంతాల సరిహద్దులు సరిగ్గా ఉండేవి కావు మరియు వీరి రక్షణ కొరకు కోటలు లేదా రాజధానులు కూడా లేవు. ఈ తెగలు ఏర్పాటు చేసుకున్న నివాస ప్రాంతాలను గ్రామాలు అనేవారు మరియు వారి రక్షణ కోసం గ్రామ పెద్ద అని పిలువబడే వారి సొంత అధికారి ఉండేవాడు. గ్రామ రక్షకులుగా కొంతమంది యువకులు ఉండేవారు. కాలక్రమేణా ఈ చిన్న గ్రామాలు తమ సరిహద్దు గ్రామాలతో కలిసిపోయి చిన్న రాజ్యాలుగా అవతరించాయి. ప్రాచీన భారతదేశం అంతా ఇలాంటి పరిణామాల వల్లనే రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రాచీన భారతదేశం విభిన్న శక్తివంతమైన రాజ్యాలు మరియు సామ్రాజ్యాలకు నిలయంగా ఉండేది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం మధ్యకాలంలో ఈ రాజ్యాలు భారత ఉపఖండంలోని రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక ముఖ్య చిత్రం రూపొందించడంలో ముఖ్య పాత్రను పోషించాయి. ఈ రాజ్యాల్లో ఉదాహరణకు
కొన్ని రాజ్యాలను మనం గమనిస్తే అవి మగధ, మౌర్య, గుప్త, చాళుక్య, పల్లవ, చోళ, పాండ్య, చేర, హొయసల, శాతవాహన, మొఘల్, రాజపుత్ర, మరాఠా మరియు విజయనగర సామ్రాజ్యాలు. ఉత్తరాన మౌర్య వంశంలాగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏ ఒక్క రాజవంశం పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకోలేదు. ప్రారంభ చారిత్రాత్మక పురాతన దక్షిణ భారతదేశంలో 3 ప్రధాన రాజవంశాలు పరిపాలించాయి. వారు చేరన్, పాండ్యన్ మరియు చోళులు. వీరిని మూవెండర్ అని కూడా పిలుస్తారు. అశోకుడు తాను లిఖించిన శాసనాలలో వీరిని గురించిన సమాచారం పేర్కొనబడింది. ఈ రాజ్యాలు అశోకునికి లోబడి ఉండకపోయినా అతనితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 150లో పరిపాలించిన కళింగరాజు కరవేలు 100 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న తమిళ రాజ్య సమైక్య గురించి ప్రసిద్ధ హతిగంఫా శాసనంలో పేర్కొన్నాడు. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం దక్షిణ భారతదేశంలో పురాతన రాజవంశం పాండ్యులు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో వీరు మొదట గ్రీకు రచనలో కనిపించారు మరియు రోమన్ చక్రవర్తుల వద్దకు రాయబారులను పంపించినట్లు చెప్పబడింది. మౌర్యులు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినప్పుడు పాండ్యరాజ్యం దక్షిణం వైపు తన పాలనను కొనసాగించింది మరియు వారితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. మెగస్తనీస్, ఇండికా మరియు చైనీస్ యాత్రికుడైనటువంటి హుయాన్సాంగ్తో పాటు మార్కోపోలో పాండ్య రాజ్యాన్ని తాను చూసిన అత్యంత సంపన్నమైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిడియోన్ మరియు పల్షలై ముదికుడిములు తొలి పాండ్యరాజులుగా ఉన్నారు. పాండ్యులు మొదట్లో భారత ఉపఖండంలోని దక్షిణ చివరి ఓడరేవైనటువంటి కోర్కేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. దీనిని ప్రస్తుతం తూత్తుకుడి అని పిలుస్తారు. తరువాత వారు తమ రాజధానిని మదురైకి మార్చారు. ప్రారంభ చారిత్రాత్మక పాండ్య దేశం ముత్యాల సరఫరాకు ప్రసిద్ధి చెందింది. నేటి తూత్తుకుడిలోని పురాతన కోర్కే ఓడరేవు ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. వీరికి గ్రీకో రోమన్ మరియు ఈజిప్షియన్లతో వ్యాపార సంబంధాలు ఉండేవి. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ ముత్యాల చేపల పెంపకం గురించినటువంటి వివరాలను తన డైరీలో పొందుపరిచాడు. పాండ్యులు ముత్యాల వ్యాపారం నుండి గొప్ప సంపదను పొందారని రాసుకున్నాడు. పాండ్య దేశం నుండి వచ్చిన ముత్యాలకు ఉత్తర భారతదేశంలోని రాజ్యాలలో కూడా మంచి డిమాండ్ ఉండేది. అందుకే పాండ్య దేశపు జెండా పైన 2 చేపల చిహ్నం ఉండేది. తొలి పాండ్య పాలకులు బౌద్ధ మతాన్ని అనుసరించారు. తరువాత హిందూ మతంలోకి మారారనేది ఒక ప్రతీతి. వారు హిందూ మతంలోనే వైష్ణవం మరియు శైవ మతం రెండిటిని భక్తి ఉద్యమానికి మద్దతుగా ఇచ్చారు. వ్యవసాయం మరియు పశుపోషణ ప్రజల ప్రాథమిక వృత్తులు. పంట కోత, నూర్పిడి మరియు ఎండబెట్టడం వంటి వివిధ వ్యవసాయ వృత్తులు ప్రారంభ తమిళ గ్రంథాలలో వివరించబడ్డాయి. కవులు మరియు సంగీతకారులకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. వారు తమ పోషకులను ప్రశంసిస్తూ గ్రంథాలు రచించారు మరియు దీనికి ఉదారంగా బహుమతులను పొందారు. దక్షిణ భారతదేశంలోని తమిళ రాజ్యమైన పాండ్య రాజ్య వంశం అంతర్గత కలహాలు మరియు బాహ్య దండయాత్రల కారణంగా 14వ శతాబ్దంలో క్షీణించడం ప్రారంభించింది. ముఖ్యంగా సుల్తాన్ల దండయాత్రలు ఈ ప్రాంతంలో జరిగాయి. ఈ దండయాత్రల వల్ల పాండ్య రాజ్య వంశం కోలుకోలేని విధంగా నాశనమయ్యింది.